ఎస్టీజీ న్యూస్కి స్వాగతం. గత వారం రోజులుగా చెన్నూరు పట్టణంలో డయేరియా వ్యాధి ప్రబలి సుమారు 80 మంది వరకు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రిందట పట్టణంలో బోనాల జాతర ఉర్సు వేడుకల సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, దానివల్ల త్రాగునీరు కలుషితమై ఉండవచ్చని, త్రాగునీరు కలుషితం అవడం మూలంగా వ్యాధి ప్రబలి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సుమారు 80 మంది వరకు రోగులు ఆసుపత్రిలో భర్తీ అయ్యారని, వైద్యం అందించి నయమైన 70 మందిని డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపినట్లు, ఇంకా 10 వరకు రోగులు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. త్రాగునీటిని సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపినట్లు, ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ధారణ అవుతుందని, ముందు జాగ్రత్తగా ప్రజలందరూ నీటిని వేడి చేసి వడకాచి త్రాగాలని తగు జాగ్రత్తలు తెలిపారు. సార్, ఈ మధ్య మనకు డయేరియా వ్యాధి వ్యాపించి వందలాది మంది హాస్పిటల్లో పాలవుతున్నారు. ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణం ఏంటి? ఈ మధ్య కాలం లోపల డయేరియా కేసులు అని ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు ఈరోజు 8వ తారీఖు అండి. ఈ మధ్య కాలంలో మాత్రమే డయేరియా కేసులు వస్తున్నాయి. అవి కూడా ఇప్పటి వరకు 1 తారీఖు నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 80 కేసులు రిపోర్ట్ అయినాయి. దీనికి మనకు ఈ చెన్నూరు పట్టణం లోపల ఈ మధ్య కాలం లోపల ఒక ఉర్సు జరిగింది. తర్వాత అట్లాగే లక్ష్మీదేవర బోనాల జాతర అయింది. ఈ 2 ఉత్సవాలు తర్వాత ఇంకోటి మేము కూడా డీముండచు సైడ్ తర్వాత మా కలెక్టర్ ఆదేశాల మేరకు తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దాని ప్రకారం ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా దీనిపైన చూస్తున్నాము. ఏ విధంగా కంటామినేషన్ అయింది, ఏదైనా వాటర్ కంటామినేషన్ అయిందా, వాటి వాటర్ శాంపుల్ కూడా తీసుకొని మేము ల్యాబొరేటరీకి పంపించాము. తర్వాత ఇక్కడికి హాస్పిటల్కి ఎవరైతే వస్తున్నారో రోగగ్రస్తులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ మేము అడ్మిట్ చేసుకొని వాళ్ళకి స్టేబుల్ చేసేసి ఇంటికి పంపుతున్నాము. ఏదైతే కేసులు వచ్చాయో వాళ్ళందరూ కూడా చాలామంది వరకు 80 మంది వస్తే 80 మంది లోపల ఆల్మోస్ట్ 70 మెంబర్స్ను మేము డిశ్చార్జ్ కూడా చేశాము. ఇప్పుడు ఆన్ బెడ్ మీద ఒక 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఈరోజు. సో దీనికి మెయిన్గా ఈ ఉత్సవాలు జరగడం వల్ల బోనాల జాతర జరగడము, ఉర్సు జరగడము, తర్వాత ఏమైనా వాటర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ కంటామినేషన్ కావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయినా లాబొరేటరీకి శాంపుల్స్ పంపించాం కాబట్టి అవి వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. సార్, మళ్ళీ దీని ముందు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా సార్? దీనికి ముందు జాగ్రత్తలు ఏం లేదండి. మామూలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎవరైతే మేము చెప్తున్నామో జాగ్రత్తలు ఏమంటే, ఇప్పుడు ఏదైతే వాటర్ మనం తీసుకుంటున్నామో ఆ వాటర్ తప్పకుండా మనం వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత తాగాలి. అదొక్కటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం.